వెల్కమ్ బ్యాక్. ఇక పిఎస్సి చైర్మన్ పదవి జనసేనకు సంబంధించి పులపర్తి రామాంజనేయునికి మాక్సిమం ఫైనల్ అయినట్టే తెలుస్తుంది. దీనికి సంబంధించి ఒక అధికారికంగా ఈ పేరు ప్రకటించడం ఒకటే మినహాయిస్తే మిగిలిన అన్ని కూడా ఇప్పుడు ప్రాసెస్ అంతా కూడా అవుతుందని చెప్తున్నారు. మొత్తానికి పిఎస్సిలో 12 మంది సభ్యులు ఉంటారు. ఇందులో 9 మందిని శాసన సభ నుంచి, 3 మండలి నుంచి కూడా ఎన్నుకుంటారు. కానీ సరైన సంఖ్యాబలం లేదు కాబట్టి వైసీపీకి ఈ పదవి వచ్చే అవకాశం లేదు. దట్టు ఇది క్యాబినెట్ ర్యాంక్ ఉన్నది కాబట్టి వచ్చే అవకాశం లేవు. అయినప్పటికీ కూడా నామినేట్ చేయడం అనేది శుభ పరిణామాన్ని చెప్తున్నారు. అంకంరావు గారు మీరు అన్నారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సరైన పర్సన్ కాదు, ఆయన నామినేట్ చేయవలసింది కాదు అంటున్నారు. ఓకే, ఒకవేళ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సరైన వ్యక్తి కాదు అని మీరు అనుకున్నట్లయితే మరి వైసీపీలో సరైన వ్యక్తి ఎవరున్నారు? జగన్మోహన్ రెడ్డి వచ్చి నామినేట్ చేస్తే ఇచ్చేవారా? పోనీ ఆలోచనలు ఏమైనా ఉన్నాయంటారా? అంటే ఆయన కాకపోతే ఇంకెవరున్నారు మరి? ఇప్పుడు ఇందాక విల్సన్ గారు చెప్పినా లేకపోతే నాగరాజు గారు చెప్పినా ఒక విషయం, రామాంజనేయులు గారు చెప్పినా, కృష్ణాంజనేయులు గారు చెప్పినా ఒక విషయం మాత్రం ఇక్కడ మనం మర్చిపోకూడదు. ఇప్పుడు మొన్న బొత్స సత్యనారాయణ గారు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అధికార పార్టీ 164 స్థానాలు ఉన్నాయి కూటమికి. మరి వాళ్ళు ఎందుకు తప్పుకున్నారు? స్థానికంగా బలం లేదు కాబట్టి. ఇప్పుడు మనకు 40% వచ్చినాయా, 30% వచ్చినాయా, 70% వచ్చినాయా ప్రామాణికం కాదు కదా. ఒక విద్యార్థి 10వ తరగతి పరీక్షలు రాస్తాడు, 5 పేపర్లలోనూ అతను 96-97% తెచ్చుకుంటాడు. ఒక గణితంలోనే 33% తెచ్చుకుంటాడు. కాబట్టి నాకు ఫస్ట్ క్లాస్ వచ్చింది లేకపోతే ర్యాంక్ వచ్చింది, నా కాలేజీలో సీట్ ఇవ్వమంటే ఇస్తారా? ఇవ్వరు కదా. దానికి కొన్ని ప్రామాణికాలు ఉంటాయి, ఆ ప్రామాణికాలు పాటించుకోవాలి. నైతికంగా ఈ రోజు రాజకీయాలు ఏ విధంగా తయారైంది ముందే నేను ఉదాహరించాను. దాన్ని గుర్తు చేసుకోవాలి. మనం ఎట్లా ప్రవర్తించాము, వీళ్ళు ఎలా ప్రవర్తిస్తున్నారు అనేది కూడా బేరీజ్ వేసుకుంటారు కదా. గతంలో ఏం జరిగింది, ఎలా జరిగింది, విషయాలు ఎలా ఉన్నాయి, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారికి ఆ రోజు ఇవ్వడం కూడా జరిగింది, ఇచ్చినప్పుడు ఏం జరిగింది, ఇవన్నీ కూడా ప్రామాణికంగా తీసుకుంటారు. ఒక వ్యక్తిని ఒక ఉన్నతమైన పదవిలో కూర్చోబెట్టేటప్పుడు గుణగణాలు చూస్తారు, అందుట్లో ఎలాంటి సందేహం కూడా లేదు. నేను మరి దానికి కట్టుబడే ఉన్నాను. ఒకవేళ మా పార్టీలు ఇష్టం అంటే దాన్ని ప్రజలు ఏ విధంగా తిరస్కరిస్తారో గతంలో చూశారు కాబట్టి ఈ రోజు ప్రత్యేకంగా తెలుసుకోవాల్సిన పని లేదు. అధికారంలో రాకతలిగి ప్రజల అభిప్రాయాలు వేరేగా ఉంటాయి. అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు అనుగుణంగా, ప్రజాభిప్రాయానికి అనుగుణంగా నాయకులు మలుచుకున్నప్పుడే తిరిగి వాడికి మళ్ళీ పట్టం కడతారు. అలా కాకుండా ప్రజలు ఇబ్బంది పెట్టారంటే ఇప్పుడు వాడు చెప్పేదాని ప్రకారం మరి వాళ్ళు ఎందుకు తిరస్కరించారు, లేకపోతే ఎందుకు ఆమోదించారు? 2014 నుంచి 2019 వరకు అధికారంలో తెలుగుదేశం పార్టీని 23 స్థానాలకు ఎందుకు పరిమితం చేశారు? 151 స్థానాలు ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీని 11 స్థానాలకు ఎందుకు పరిమితం చేశారు? ప్రజలు చాలా విఘ్నులు, ప్రజాభిప్రాయాన్ని గౌరవించుకోవాలి. ప్రజలు ఇచ్చిన తీర్పు ఇది. ఇందాక మిత్రుడు నాగార్జున చెప్పినట్టు ప్రజల తీర్పును కూడా మనం గౌరవించుకోవాలి. ప్రజలు ఒక అభిప్రాయానికి వచ్చారు, ఇవ్వటమా ఇవ్వకపోవటం అనేది శాసనసభాపతి యొక్క నిర్ణయం. ఈ రోజు శాసన మండలిలో మీకు బలం ఉంది కాబట్టి మీరు సభ్యులు ఎన్నుకుంటారు. మరి యువతల పరిస్థితి ఏంటి? జరుగుతున్న విషయాలు కూడా ఆలోచించుకోవాలి కదా. మీకు 11 స్థానాలు ఇచ్చినప్పుడు మీరు శాసనసభ సాక్షిగా శాసనసభకు వచ్చేసి మీ వాణిని, ప్రజల యొక్క వాణిని మీరు వినిపించాల్సిన బాధ్యత మీరు ఉన్నప్పుడు, మీరు బాధ్యత నుంచి తప్పుకున్నప్పుడు ఈ రోజు ప్రజలు తిరస్కరించిన దాన్ని మాకు కావాలని అడగడం కూడా ఒక రకంగా పొరపాటు కిందగానే నేను భావిస్తున్నాను. మంచి పద్ధతి. ఓకే అంకంరావు గారు, ఒక నిమిషం హోల్డ్ అవ్వండి. నాగరాజ్ గారు, మీరు ఎలక్షన్స్ ముందు తీసుకున్న స్లోగన్ వై నాట్ 175. అంటే వై నాట్ 175 అంటే ఏపీలో టోటల్ గా ఉన్న స్థానాలన్నీ కలిపి కూడా 175. అంటే మీ ఉద్దేశం ఏంటి? అసలు మాకు ప్రతిపక్షమే వద్దు, మాకు ఎదురు ఉండకూడదు అనేది దాని ఇంటర్నల్ గా వచ్చే మీనింగ్. కానీ ఇప్పుడు మీరు ప్రతిపక్షాన్ని అడుగుతున్నారు, పిఎస్సీని అడుగుతున్నారు, సంఖ్యాబలం కూడా లేకపోయినప్పటికీ కూడా. మరి మీరు అప్పుడు మీరు అసలు ప్రతిపక్షమే వద్దని మీరు అనుకున్నారు కదా. మరి ఇప్పుడు మీరు ప్రతిపక్షం కూడా మీకు లేకపోతే మీరు ఎందుకు బాధపడుతున్నారు? ఇప్పుడు మీరు ఏదైతే వద్దనుకున్నారో వాళ్ళకి అది వచ్చింది, అంటే మనం కోరుకున్నది ఎదుటి వాళ్ళకి వచ్చింది. చెప్పండి. ఇప్పుడు ప్రతిపక్షం లేకుండా చేయడం కాదు, మనం చేసిన మంచిని ప్రజల్లోకి తీసుకుపోయి వాళ్ళ దగ్గర 175 వాళ్ళ అభిమానం జరుగుని వాళ్ళ దగ్గర నుంచి 175 సీట్లు ఆశించడంలో తప్పులేదు. కానీ ప్రతిపక్షం ఉండకుండా చేయాలని చెప్పి చెప్పడం కాదు. మనం చేసిన మంచిని ప్రజలకు చెప్పి తద్వారా వాళ్ళ ద్వారా ఎన్నుకోవాలని చెప్పి వై నాట్ 175 అని చెప్పి ఆ రోజు తీసుకోవడం జరిగింది. సూపర్ 6 కానీ ఇంకొకటి కానీ ప్రశ్నలు అడుగుతా ఉంటే చెప్పలేము కదా మేడం. ఒక నిమిషం మీరు ఓపిక పట్టాలి. ఎందుకు ఆ 175 కాన్సెప్ట్ ఎందుకు చెప్పినారంటే, మేము ఏదైతే మేనిఫెస్టో మేము ప్రకటించినామో అవంతా కూడా అమలు చేస్తాము. ప్రజలకు ఏం కావాలో కూడా చేసినారు. గడపకి అని చెప్పి ఎమ్మెల్యేలు ప్రతి ఒక్కరు పోయినారు. కాబట్టి ఖచ్చితంగా ప్రజలు మా మీద ఒక మంచి దీంతో ఓటింగ్ చేస్తారని చెప్పి 175 అని చెప్పి మేము ఎక్స్పెక్ట్ చేసినాం ఆ రోజు.
ప్రజలు ఇంకా ఎక్కువ చేస్తారని చెప్పి ఈ రోజు కూటమి ప్రభుత్వానికి వాళ్ళ అధికారం చేపట్టడం జరిగింది. ఈ రోజు పిఎస్సి చైర్మన్ గా ఒక అధికార పక్షాన్ని ప్రశ్నించేదానికి మా బాధ్యతగా ఈ రోజు మేము ఈ రోజు 11 మంది ఎమ్మెల్యేలు కూడా మాకు ఇస్తే ఈ రోజు స్పీకర్ కి లెటర్ రాసి జగన్మోహన్ రెడ్డి గారు రిక్వెస్ట్ చేయడం మేమే, మాకు ప్రతిపక్ష హోదా కల్పించండి, ఖచ్చితంగా మేము మీకు సహకరించి మేము చర్చల్లో పాల్గొని ప్రభుత్వంలో జరుగుతా ఉండే ఒడిదుడుకులో లేకపోతే ఎత్తు రూపాలంతా ఎత్తు చూపిస్తామని చెప్పి స్పీకర్ గారికి జరిగింది. లేదు మాకు అవసరం లేదు, అధికార పక్షంలో మేమే ఉంటాం, మేమే మాట్లాడుకుంటాం, మీ అవసరం లేదనే లెక్కగా వారు ఈ రోజు వివరించడం ద్వారా ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు కూడా స్పీకర్ గారు ప్రతిపక్షంగా గుర్తిస్తే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు పోయి బలంగా ప్రజల వాణి అనేది వినిపించడంలో వాళ్ళు ఎప్పుడు ముందుంటారని చెప్పి మీకు తెలియజేస్తాను. రెండోది, ఈ రోజు పిఎస్సి చైర్మన్ అనేది మేము చేసే ప్రయత్నం మేము చేసినాము. దట్ ఈస్ లెఫ్ట్ టు ది గవర్నమెంట్. దాన్ని మేమేం అడుక్కోవడం లేదు, ఎవరిని ఇది చేయడం లేదు. ఒక డెమోక్రటికల్ సెటప్ లో ఈ రోజు నామినేషన్ వేయడం జరిగింది. అది గవర్నమెంట్ పిఎస్సి లో ఒక ప్రతిపక్షం ఉంటే మంచిది, వాళ్ళు ఏదన్నా చెప్తే మనం చేసుకుందామని చెప్పి వాళ్ళు అనుకున్నారంటే ఖచ్చితంగా వాళ్ళు ఇస్తారు. వాళ్ళు లేదు మా పార్టీ మా సంఖ్యాబలం మాకుంది అనుకుంటే ఖచ్చితంగా వాళ్ళే తీసుకుంటారు. దాంతో వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చిన నష్టం ఏమీ లేదు. దీంతో ఖచ్చితంగా ఇది గవర్నమెంట్ కి వచ్చిన నష్టమే అని చెప్పి నేను భావిస్తాను. ఓకే, ఇది గవర్నమెంట్ కే నష్టం అంటారు. ఒక నిమిషం నాగార్జున గారు, టోటల్ గా ఎప్పుడైనా సరే ఏ రాష్ట్రంలోనైనా సరే ఏకపక్ష ధోరణి, ఒకే పార్టీ ఆధిపత్యం అనేది అంత మంచిది కాదు. అది ప్రజలకి మంచిది కాదు, అభివృద్ధికి మంచిది కాదు. ఖచ్చితంగా ప్రశ్నించే వాళ్ళు అనేవారు ఉండాలి. అది అసెంబ్లీలో అవ్వచ్చు, లేకపోతే మండలిలో అవ్వచ్చు, ఎక్కడైనా సరే. అలాంటి అవకాశాన్ని వైఎస్ఆర్సీపీకి ఇవ్వకుండా ఎందుకు ఆపుతున్నారు? అంటే ఒక అభివృద్ధికి ఆటంకం పడుతుంది అనుకుంటున్నారా? లేకపోతే ఈ పిఎస్సి పదవి వారికి ఇస్తే ప్రజాపొద్దులకు సంబంధించి ప్రతిదీ కూడా వారి చేతులకు వెళ్తుంది, అన్ని వారికి గమనిస్తూ ఉంటారు, వారికి అధికారాలు ఉంటాయి కాబట్టి కావాలని ప్రతిపక్ష హోదాని ఇవ్వకుండా ఇప్పుడు పిఎస్సి వరకు రాకుండా ముందుగానే ప్రతిపక్ష హోదాని మీరు ఆపేశారా? మేడం, మేము కదండి టీడీపీ వాళ్ళు చెప్పండి. పిఎస్సి చైర్మన్ అనేది చాలా పిఎస్సి చైర్మన్ ఉండే ఒక రెస్పాన్సిబిలిటీ ఏంటంటే గవర్నమెంట్ ఎవ్రీ ఇయర్ బడ్జెట్ ఇంట్రొడ్యూస్ చేసినప్పుడు ఏదైతే అసెంబ్లీలో ఎమ్మెల్యేలు కానీ మినిస్టర్స్ కానీ బడ్జెట్ ఇంట్రొడ్యూస్ చేసినప్పుడు ఆ బడ్జెట్ ని గవర్నమెంట్ ఎలా స్పెండ్ చేస్తుంది, ఎలా ఎక్స్పెండిచర్ చేస్తుంది, రెవెన్యూ ఎలా కలెక్ట్ చేస్తుందని చెప్పి కాదు సిఎండిఏజీ ఒక రిపోర్ట్ తయారు చేసి ఈ పిఎస్సి చైర్మన్ కి ఇస్తే పిఎస్సి చైర్మన్ గారు అది మొత్తం చెక్ చేసి ఏమైనా మిస్టేక్లు ఉన్నాయి ఏమున్నా అని చెప్పి క్వశ్చన్ చేయటానికి అసెంబ్లీలో క్వశ్చన్ చేయడానికి ఒక ఛాన్స్ ఉంటుంది మ్యామ్. దానివల్ల ప్రభుత్వం ఏం చేస్తుంది ఏంటంటే వాళ్ళకి సర్టిఫికేట్ ఇచ్చుకోవడం కాకుండా అవతల పార్టీ ఏదైతే ఉందో వాళ్ళు సర్టిఫికేట్ ఎలా ఇస్తున్నారు అని ప్రజలు అబ్జర్వేషన్ చేయడానికి పిఎస్సి చైర్మన్ అనేది ఉపయోగపడుతుంది. ఇప్పుడు పిఎస్సి చైర్మన్ అయినా అపోజిషన్ అయినా ఏదైనా దేనికి అడుగుతారండి? అసెంబ్లీకి వెళ్ళి క్వశ్చన్ చేయడానికి అడుగుతున్నారు. ఇప్పుడు వీళ్ళకి ఇచ్చిన అట్లీస్ట్ 11 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కదా, ముందు ఆ 11 మంది ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వెళ్ళి కూర్చొని ఒక రోజు 2 రోజులు 10 రోజులు అదే ఒక సెషన్ ఒక 1 year 2 years మీరు బలంగా మీ వాయిస్ వినిపిస్తుంటే నిజంగా స్పీకర్ గారు మీకు మైక్ ఇస్తున్నారా ఇవ్వట్లేదా? ఇవ్వకపోతే ప్రజలు విఘ్నులు కాబట్టి కనీసం మీకు ఈసారి 11 ఇచ్చారు, వాళ్ళకి అది కూడా ఇక్కడ ఉంటారు కదా. మీరు అసెంబ్లీకే వెళ్లకుండా మాకు అసలు మైక్ ఇవ్వరు అని మీకంత మీరే అజంప్షన్ తీసుకుంటే అది కరెక్ట్ కాదండి. అది మొదటిది. నెక్స్ట్ వచ్చేసి మేడం, వీళ్ళు ఎలక్షన్ ముందు వై నాట్ 175 అనే నినాదంతో ప్రజల్లోకి వెళ్ళారు. వెళ్ళేటప్పుడు ఏం చేశారు? మేము మంచి చేశాం, ప్రజలు మాకు ఓటేస్తారు, వై నాట్ కుప్పం, వై నాట్ పులివెందల, లేదా వై నాట్ మంగళగిరి, వై నాట్ పిఠాపురం అని ఎంత గొప్పగా చెప్పుకున్నారండి. దాని మీనింగ్ ఏంటి? ఇంకా అసెంబ్లీలో ఎవరు కూర్చోకూడదు, మేము మాత్రమే కూర్చోవాలి, వైసీపీ మాత్రమే కూర్చోవాలని దాని మీనింగ్ కదా. మరి అంత మీనింగ్ తో ఉన్నప్పుడు ఇప్పుడు ప్రజలు మీకు ఎంత ఇచ్చారు? 11 ఇచ్చారు. అంటే మీరు ప్రజలకి మంచి చేశారా చేయలేదని మీరు అనుకుంటున్నారు. మరి ప్రజలు ఏమనుకుంటున్నారు? మంచి చేశారని మీరు అనుకుంటున్నారు, ప్రజలు మీరు మంచి తప్పించి అంతా చేశారని చెప్పి ప్రజలు అనుకుంటున్నారు. సో సోదరులకు నేనేం చెప్తున్నా అంటే మీరు పిఎస్సి చైర్మన్ ఇవ్వలేదని బాధపడవకండి. ముందు ఇచ్చిన ఎమ్మెల్యే సీటుకి న్యాయం చేయండి. ముందు సరే మీ జగన్మోహన్ రెడ్డి గారని అసెంబ్లీకి అట్లా సరే వదిలేసేయండి, పులివెందుల ఎమ్మెల్యే గారు ఫెయిల్యూర్ క్యాండిడేట్ వదిలేసేయండి, మిగిలిన 10 మంది ఎమ్మెల్యేలను అసెంబ్లీకి ఎందుకు అట్లా? మరి అట్లీస్ట్ ఈ పిఎస్సి చైర్మన్ ఇస్తే అని వెళ్తారా? వెళ్ళి క్వశ్చన్ చేస్తారా?
లేదు అప్పుడు కూడా మాకు మైక్ ఇవ్వట్లేదు, లేదు అప్పుడు కూడా మాకు ప్రతిపక్ష హోదా ఇవ్వట్లేదు అని అప్పుడు చిన్నపిల్లవాడు చాక్లెట్ ఇచ్చి ఇది ఏంటంటూ బాధపడతారా? ఓకే, ముందుగా ఇచ్చిన ఎమ్మెల్యే పదవికి న్యాయం చేయమంటారు. ఓకే అండి, ఒక నిమిషం ఉండండి నాగార్జున గారు. విల్సన్ గారు, చైర్మన్ పదవికి నామినేషన్ పిఎస్సికి నామినేషన్ వేయడానికి వచ్చినప్పుడు వైసీపీ వారిని సుమారు 2 గంటల వరకు అక్కడ వెయిట్ చేయించారు. అక్కడ అధికారులు కూడా సరిగ్గా స్పందించలేదు అనేది కూడా వారు చెప్తున్నారు. అయితే ఒక ఎమ్మెల్యే దానికి సంబంధించి వేయడానికి వచ్చినప్పుడు దానికి కావాల్సిన వాళ్ళు అక్కడ ఉండాలా వద్దా? 2 గంటలు వెయిట్ చేయించవలసిన అవసరం ఏమొచ్చింది? అంటే అక్కడ ఒక డిస్రెస్పెక్ట్ చేసినట్లు కాదా వారికి? ఇలాంటివి జరుగుతూ ఉన్నప్పుడు అసెంబ్లీకి వచ్చి మీరు రండి, మీరు మాట్లాడండి, మీకు మాగిస్తామో లేదో చూడండి అంటే ఇలాంటివి జరిగినప్పుడు వాళ్ళు ఎంతవరకు వాటిని రిసీవ్ చేసుకుంటారంటారు? ఇది ప్రజల్లోకి ఏ విధంగా వెళ్తుందంటారు? అంటే ఒక నెగిటివ్ అనేది వెళ్ళదా? ఇప్పుడు చెప్పండి. అక్కడ వెయిట్ చేయించారా లేదనే దగ్గర నాకైతే సమాచారం లేదు. కానీ ఒకటి ఫ్యాక్ట్, అసెంబ్లీకి రావడం అనేది అనివార్యం. నాగరాజు గారు, వెయిట్ చేయించారా పెద్దిరెడ్డిని? ఎందుకంటే రాకపోతే ఏమవుతుందంటే అది ప్రజలకు నష్టం కలుగుద్ది. ఖచ్చితంగా నిలదీయాలి. ఇప్పుడు ఇప్పుడు ఒక సినిమా ఉంది, హీరో ఎంత బలంగా ఉంటాడో విలన్ కూడా అంతే బలంగా ఉంటే సినిమా రక్తి కడుతుంది. ఇది కూడా అంతే, రాజకీయ వ్యవస్థలో కూడా ప్రజాస్వామ్య వ్యవస్థలో కూడా మా అనేక పెద్దలు కూడా చెప్పారు, అధికార పార్టీ ఎంత బలంగా ఉంటుందో ప్రతిపక్షం అంతే బలంగా ఉండి బలమైన నాయకత్వం ఉంటే ఖచ్చితంగా అవుట్పుట్ వస్తుంది. ప్రజలకు కావాల్సింది ఏంటి? జవాబుదారితనం కావాలి. ఒకవేళ బీజేపీ తప్పు చేసినా ప్రశ్నించే పరిస్థితిలోకి వైసీపీ రావచ్చు, టీడీపీ చేసినా ప్రశ్నించే పరిస్థితి రావచ్చు, ప్రభుత్వం అనే దగ్గర కూటమిలో ఉన్న ఎవరు తప్పు చేసినా రావచ్చు. మరి ప్రశ్నించడానికి మన ప్లాట్ఫామ్ ఏముంది? ఇంకా లేదు కదా. కేవలం మీడియా అంటే మీడియా ఈ రోజు రకరకాల పార్టీలకి డివైడ్ అయిపోయింది. అవి మరి అక్కడ విశ్వసనీయత విషయంలో అందరికీ రకరకాల సందేహాలు ఉన్న పరిస్థితుల్లో అసెంబ్లీని మనం వాడుకోవాలి. ఎందుకంటే ఎన్ని లక్షల రూపాయలు మనం కోట్ల రూపాయలు పెట్టేటప్పుడు దాన్ని ఆ ప్లాట్ఫామ్ వృధా చేయకూడదు. కాబట్టి ఇక్కడ నేనేమంటున్నానంటే మా మిత్రులకు కూడా, అసలు మీరు అసెంబ్లీకే రాని వాళ్ళకి ఏ పదవి అడగడానికి కూడా బేసిక్ గా వాళ్ళకి మొరాలిటీ అనేది ఉండదు. కాబట్టి ఆ అడగడం కూడా అర్హత ఉంటే అడగచ్చు. అడుక్కోవడం కరెక్ట్ కాదు. అర్హత ఉంటే పొందొచ్చు, తప్పులేదు. కాబట్టి ఇక్కడ సభా సాంప్రదాయాలు కానీ, లేకపోతే ఇప్పుడు మీరు మండలిలో ఒక అవగాహనకు వచ్చారు, మీకుండే సంఖ్య, అదేవిధంగా అధికార పార్టీకి ఉండే సంఖ్యని బట్టి మీరు వాళ్ళకి 3 లేకపోతే మిగతా మీరు తీసుకోవడమో ఏదో చేశారు. ఇక్కడ కూడా అమైకబుల్ గా చేయొచ్చు. మీరు ఏదైనా సరే ముందు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి చంద్రబాబు నాయుడు గారితో కూర్చోవచ్చు కదా, పవన్ కళ్యాణ్ గారితో కూర్చోవచ్చు కదా. ఎందుకు కూర్చోలేకపోతున్నాం? మనకేంటి? మనం ఏమైనా సొంత రాజ్యం నడపడం లేదు కదా. కాబట్టి కూర్చొని మాడుకుంటే అనేక సమస్యలు పరిష్కారం అవుతాయి. అది మంచి సాంప్రదాయం కూడా. కాబట్టి ఇక్కడ సాంప్రదాయాలని కూడా అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడుతో విల్సన్ గారు, అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడుతో జగన్మోహన్ రెడ్డి వారిద్దరు భేటీ అయ్యి మాట్లాడుకోవాలి, దీనికి సంబంధించి ఒక క్లారిటీకి వచ్చుంటే ముందుగానే వచ్చుంటే బాగుండేది అనుకుంటున్నారా? అంటే వాళ్ళిద్దరు కూర్చొని మాట్లాడితే ఇవి సాల్వ్ అవుతాయా? కదండి, అసలు ప్రతిపక్షం ఇప్పుడు మనం ఎన్నికలు జరిగినంత వరకు గొడవలు ఉంటాయి, కొట్లాట్లు ఉంటాయి, ప్రతిష్టంభన ఉంటది. ఎన్నికలు జరిగిన తర్వాత మనం అందరం కలిసి ప్రజలకు బాధ్యులం కదా. అంటే ఆ వాతావరణం ఉండాలి కదా. గతంలో రాజశేఖర రెడ్డి గారిని చంద్రబాబు నాయుడు గారి కానీ మాడుకోవాల్సిన దగ్గర మాడుకునేవాళ్ళు. ఇక్కడ ఈ రోజు అటువంటి వాతావరణం లేకపోవడం అనేది ప్రజలకు నష్టం. నేను చెప్పేది ఏంటంటే, ఒక రాజకీయ పార్టీలకి నష్టం లాభం పక్కన పెడితే ప్రజలకు కావాల్సింది అంటే ఆన్సరబుల్. అదేవిధంగా గతంలో పిఎస్సి చైర్మన్ ఉన్నప్పుడు పయ్యావుల కేశవ్ గారిని ఆయన వేసిన ఏ ప్రశ్నలు కూడా జవాబు రాలేదు. కాబట్టి అక్కడ పిఎస్సి చైర్మన్ ఇవ్వంగానే ప్రభుత్వాలన్నీ కూడా జవాబుదారీగా ఉంటాయని కూడా చెప్పుకోలేము. ఎందుకంటే గతంలో మనకి అనుభవాలు ఉన్నాయి. ఆయన అనేక అంశాల్లో ఆయన సందేహాలు వ్యక్తం చేస్తే వాటికి వేటికి కూడా ఆన్సర్ రాలేదు. కాబట్టి ఇక్కడ ఏంటంటే స్వీయ నియంత్రణ పాటించాలి, ఎక్కడికక్కడ జవాబుదారితనంగా ఉండాలి. గత ప్రభుత్వంలో చేసిన తప్పులు మళ్ళీ తిరిగి చేస్తే అక్కడ 11 మంది కూర్చుంటే ఇక్కడ కూడా 11 మంది కూర్చుంటారు. కాబట్టి ఎప్పుడైనా సరే బేసిక్ ఏంటంటే ప్రజలకు సంబంధించి ఏది కరెక్టో అది చేసే విషయంలో రాజకీయ పార్టీలు తమ వైఖరి ఉండాలని భావిస్తున్నాం. భారతీయ జనతా పార్టీగా మేము ఆ నిబంధనలు ఏమున్నాయో వాటిని అమలు చేయాలని మేము కోరుకుంటాము. ఆ కోరుకునే క్రమంలో నేను అభ్యర్థుల గురించి కామెంట్ చేయను, కానీ బేసిక్ ఏంటంటే ఇక్కడ ఒక మంచి సాంప్రదాయం, చెక్స్ అండ్ బ్యాలెన్స్ ఉండడం కూడా మన ఎలక్షన్ సిస్టమ్ లో కానీ వ్యవస్థలో కానీ అవసరం, అందులో సందేహం లేదు. ఒకవేళ కానీ ప్రభుత్వం ఇచ్చి ఉంటే మంచిదే, దానికి నాకే అభ్యంతరం చెప్పను. కాబట్టి ఇక్కడ ఎవరికైనా సరే బాధ్యత ఇవ్వచ్చు, ఎవరికైనా ఏమైనా చేయొచ్చు. కాకపోతే ఇక్కడ అటువంటి వాతావరణం లేదు. వాతావరణం లేకపోవడం అనేది ప్రజాస్వామ్య నష్టంగా నేను భావిస్తాను. అంటే ఒకవేళ ఇవ్వాలి అంటే ఇవ్వచ్చు, ఒకవేళ ఇవ్వాలి అని కూటమి అనుకుంటే ఖచ్చితంగా ఇచ్చే అవకాశాలు ఉన్నాయంటారు, అంతేనా? ఆ వాతావరణం అంటే ప్రతిపక్ష హోదా అనేది రాదు, కానీ కాకపోతే ప్రతిపక్షం నెక్స్ట్
లో ఉంది ఖచ్చితంగా జనసేన. కాబట్టి ఇప్పుడు సాంప్రదాయబద్ధంగానే జనసేనకి నెక్స్ట్ అవకాశం ఇచ్చారు. తెలుగుదేశం పార్టీ నుంచి ఉండకుండా మేజర్ సీట్లు వచ్చాయి కాబట్టి జనసేనకి ఇచ్చారు. అంటే అది ఇప్పుడు ఖచ్చితంగా జనసేన ఇన్వైటబుల్. ప్రతిపక్షంలో ఉన్నట్టా లేకపోతే స్వపక్షంలో ఉన్నట్టా మరి చెప్పండి. ఇక్కడ పక్షాలే ఉన్నాయండి. రాజకీయ చెప్పండి, పార్టీలకి ప్రతిపక్షంలో ఉన్నట్లా, వాళ్ళ స్వపక్షంలో పార్టీకి వచ్చిన ఉన్నట్లా సీట్లే నమూనా. ఆ నమూనాను బట్టి చూసుకుంటే నెక్స్ట్ తెలుగుదేశం తర్వాత హైయెస్ట్ సీట్లు వచ్చింది జనసేన. జనసేనకి అవకాశం ఇచ్చారు. కాబట్టి ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని రేపొద్దున వాళ్ళు ప్రశ్నించవచ్చు. పిఎస్సి చైర్మన్ గా ఆయన ప్రశ్నించవచ్చు. ఇది లెక్క నాకు ఇప్పుడు మన ఇంట్లో తల్లిదండ్రులు ఉంటారు. తల్లిదండ్రులు పిల్లలు వేరువేరా, మొత్తం ఒకటే కదా. కానీ అవసరమైతే తండ్రిని బిడ్డగాడు ప్రశ్నిస్తాడు, బిడ్డని తండ్రి గారు ప్రశ్నిస్తాడు, భర్తని భార్య గారు ప్రశ్నిస్తుంది. ఈ ప్రశ్నించడం అనేది మరింత మెరుగైన వ్యవస్థ కోసం రేపొద్దున ఓకే, ఆయన విల్సన్ గారు గారు. ప్రశ్నించవచ్చు. ఓకే విల్సన్ గారు ఒక నిమిషం అంటే అటు ఉండండి. పాత్రలు ఉండాలని కోరుకుంటున్నాను. ఓకే ఒక నిమిషం అండి. కృష్ణాంజలి గారు, కూటమి అనేది ఒక కుటుంబం, అందులో మేము ప్రశ్నించుకుంటాం కానీ బయట వాళ్ళని ప్రశ్నించనయ్యాం అనేది కాన్సెప్ట్ అయితే విల్సన్ గారు చెప్తున్నారు. అంటే ఏదైనా సరే మా కూటమిలోనే ఉండాలి, మా కూటమిలోనే ప్రతిపక్షం ఉండాలి, మా కూటమిలోనే పదవులు ఉండాలి, ప్రశ్నించే గొంతు అసెంబ్లీలో కానీ లేకపోతే పిఎస్సీలో కానీ ఇక్కడ ఎక్కడ ఉండకూడదు, ప్రతిపక్ష హోదా అనేది ఎవరికి ఇవ్వకూడదు అనేది ఆయన చెప్తున్నారు. అంటే ఇప్పుడు ఏదైనా ఒక కుటుంబంలో కలహాలు వస్తే మేము చూసుకుంటాం, మీకు ఎందుకు వెళ్ళిపోండి అన్నట్లు ఇప్పుడు ఏపీ పరిస్థితి ఇప్పుడు కనిపిస్తుంది. కూటమి పరిస్థితి కనిపిస్తుంది. ఏపీ పరిస్థితి అంటాం కదా, కూటమి పరిస్థితి కనిపిస్తుంది. ఏమంటారు? కూటమిలో ఉన్నటువంటి మూడు పార్టీలు కూడా తెలుగుదేశం, జనసేన, బీజేపీ సంబంధించినటువంటి విషయంలో వాళ్ళు ఏదైనా సరే సమస్యలు ఉంటే ప్రశ్నిస్తాము అనేటువంటి దాని మీద ఆ ధోరణి ఉంటే ఇప్పుడు జనసేన ప్రశ్నించడానికే పుట్టింది. కానీ నిన్న 150 రోజుల పరిపాలన సందర్భంగా పవన్ కళ్యాణ్ అసెంబ్లీలో మాట్లాడినటువంటి మాటలను కనుక వింటే బహుశా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు కూడా ఆ స్థాయిలో పొగడరు. చంద్రబాబు నాయుడు కానివ్వండి, చంద్రబాబు నాయుడు 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉండాలి అనేటువంటి విధంగా మీరు కోరుకున్న విధంగా మేము పనిచేస్తాము. ఆయన తెలుగుదేశం కాదు, జనసేన. ఎవరు పార్టీకి వాళ్ళకు ఓన్ ఇది ఉంటుంది కదా, ముగ్గురు కలిపితే ప్రభుత్వం అయినప్పటికీ కూడా ఆ ప్రశ్నించే తత్వం ఎక్కడ కనపడుతుంది? అది కనపడటం లేదు కదా. ఇంకొక కీలకమైనటువంటి అంశం ఏంటంటే ఇది అందరికి చూసేదానికి జనసేన వాళ్ళకి ఇచ్చారు పోస్టు. పిఎస్సి చైర్మన్ ఒకవేళ పులివర్తి రామాంజనేయులు ఫైనల్ అయితే జనసేన అని అనుకుంటున్నారు. కానీ పులివర్తి రామాంజనేయులు తెలుగుదేశం నుంచి వచ్చారు జనసేనలోకి. ఎప్పుడు వచ్చారు? మొన్న ఎన్నికల సమయంలో వచ్చారు. మొన్న ఎన్నికలకు ముందు ఎవరైతే ఈ 21 సీట్లలో కొంతమందిని తెలుగుదేశం వాళ్ళనే జనసేనలోకి పంపించి సీట్లు ఇచ్చినటువంటి పరిస్థితి అందరం చూసాం. దాంట్లో సగం మంది తెలుగుదేశం వాళ్ళే ఉన్నారు. కాబట్టి పులివర్తి రామాంజనేయులు కూడా తెలుగుదేశమే. ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళకి జనసేన పేరుతో ఒక పోస్ట్ ఇప్పించుకున్నారు. అంతకు మించి దీంట్లో ఏమీ కనపడటం లేదు. పిఎస్సి చైర్మన్ కి సంబంధించినటువంటి విషయంలో అధికార పక్షంలో నుంచి కనుక ఉంటే వాళ్ళ వైపు నుంచి ప్రభుత్వంలో జరిగేటువంటి తప్పుల్ని, ఆర్థిక పరమైనటువంటి ఏదైనా పొరపాట్లు, వీటిని ప్రశ్నించడానికి వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో అవకాశం లేదు, ప్రశ్నించరు కూడా. మొన్న ఒక్కరోజు మాట్లాడాడు పవన్ కళ్యాణ్, బహిరంగ సభలో మాట్లాడాడు. పిఠాపురం బహిరంగ సభలో నా రాష్ట్రంలో శాంతి భద్రతలు సరిగ్గా లేవు అవన్నీ. మరి 10 రోజులైంది ఆయన మాట్లాడి, 10 రోజుల్లోనే అంత బాగుందని మళ్ళీ అసెంబ్లీలో మాట్లాడతారు. అంటే వాళ్ళు మాట్లాడుకొని కూడబలుకొని చేసేటువంటి పని ఇది. ఇప్పుడు దీంట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇవ్వండి అని వాళ్ళేం బతిలాడటానికి పరిస్థితి లేదు. బతిలాడిని ఎవరు అండి, అది వేరే విషయం అనుకోండి. ఇప్పుడు 11 సీట్లే ఉన్నాయి. వాళ్ళకైతే మాత్రం మరి పిఎస్సికి చైర్మన్ ఇచ్చేదానికి అవకాశం ఉండకపోవచ్చు. ఇచ్చే ఉద్దేశం కూడా ప్రభుత్వం దగ్గర లేదు. ఈ విషయంలో మూడు పక్షాల మధ్య వాళ్ళైతే సఖ్యతగానే ఉంటారు, హాయిగా పంచుకుంటున్నారు, పదవులు పంచుకుంటున్నారు, చేసుకుంటున్నారు. ఇది మరి ఏమైనా తప్పులు జరిగితే, పొరపాట్లు జరిగితే రేపొద్దున కాగ్ అయినా మీరు ఈ విధంగా తప్పు చేశారు ఈ విషయంలో అని కాగ్ అయినా తప్పు పడితే దాని మీద చర్చ జరగాలిగా నిష్పక్షపాతంగా. అందుకు ఏం తప్పు జరిగింది, ఏ అధికారులు ఏ శాఖలో తప్పులు జరిగింది అని పిఎస్సి ఏమన్నా గట్టిగా చర్యలు తీసుకునే దానికి అవకాశం ఉంటుందా? నేనైతే అలాంటిది అవకాశం ఉంటుందని ప్రస్తుతం ఇప్పుడు స్వపక్షంలోనే విపక్షం కనిపిస్తుంది కాబట్టి అవకాశాలు అనేవి ఉండే అవకాశాలు